దావీదు మహారాజు గురించి మనకు చాలా తెలుసు. ఆయన రచించిన కీర్తనలు మనం చాలాసార్లు ధ్యానించుకుని ఉన్నాం. అదే కీర్తన గ్రంథంలో 17వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి పరీక్షణ చేద్దాం. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. ఆయనను ఉదయం నుంచి రాత్రి వరకు దేవుడు కనిపెట్టి రాత్రి సమయాన తన హృదయాన్ని పరిశోధించిండంట. ఆయన హృదయాన్ని పరిశోధించిన ఇలాంటి దురాలోచన ఆయన ఎందుకు కానరాలేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే విధంగా చివరి లైన్లో అదే 3వ వచనంలో అంటున్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. నోటి మాట చేత నేను అతిక్రమింపను. హృదయంతోనే కాదు, నోటి మాటతోని కూడా నేను నీ యొక్క ఆజ్ఞను అతిక్రమింపనయా అంటున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను కోరుకునేది కూడా అదే. మన హృదయంలో దేవుని యొక్క ఆలోచన లేకుండా దురాలోచన రాకూడదు. మన నోటి ద్వారా దేవుని ఆజ్ఞలు లేకుండా వేరే మాటలు, చెడు మాటలు రావద్దు. మన హృదయంలో ఎలాంటి దోషం లేకుండా ఉండాలి. మన మాట ద్వారా కూడా ఇలాంటి అతిక్రమము, దేవుని యొక్క ఆజ్ఞలు మీరినట్టుగా మన మాట ఉండకూడదు. అది దేవుని యొక్క ఉద్దేశమైనది. చాలా గొప్పగా దావీదు గారు అంటా ఉన్నాడు. నేడు మనం కూడా ఆ విధంగానే దేవునితో మాట్లాడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రేమ నా ప్రియ సహోదరి సహోదరులారా,